ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? మన మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఇల్లు, మనల్ని నమ్ముకున్న ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ముందు ఇప్పటికే మన మనస్సులో ఉన్న చెత్త, మన ప్రవర్తనలో ఉన్న చెడు అలవాట్లు జాగ్రత్తగా, నేర్పుగా, ఓర్పుగా అవతల పారేయాలి. మనకన్నా మనకి ఎవరూ ముఖ్యం కాదు. అటువంటి వారు ఫేస్బుక్ స్నేహితులైనా, వాస్తవ ప్రపంచంలోని స్నేహితులైనా, బంధువులైనా, రాబంధువులైనా జాగ్రత్తగా పరిశీలించి 1-2 సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ నొక్కండి. ఎస్, ఆనందాన్ని కాపాడుకోండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. జీవితం ప్రెషర్ కుక్కర్ కాదు. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి తీవ్ర ఒత్తిడికి లోనవ్వడానికి. ఎస్, ఒత్తిడికి లోనైతే ఆనందమే కాదు, ఆరోగ్యం కూడా అటకెక్కుతుంది. కాబట్టి ప్రతి విషయానికి తీవ్రంగా స్పందించి ఒత్తిడి తెచ్చుకునే తత్వాన్ని వీలైనంత త్వరలో తుడిచి అవతల పారేయండి. అవును, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. అతి నిద్ర, బద్ధకం, సోమరితనం, అతి చెడు అలవాట్లు ఏమిటో గుర్తించి ఫైల్ వేసి కడిగి అవతల పారేయండి. ఎస్, ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలని ప్రయత్నించకండి. భగవంతుడు ఈ జీవితాన్ని మనకు కానుకగా ఇచ్చాడు. ఎస్, భగవంతుడు ఈ జీవితాన్ని మనకి కానుకగా ఇచ్చాడు. ఆనందంగా జీవిస్తూ నలుగురిని ఆనందంగా ఉంచడం మంచిదే. కానీ అందరినీ సంతృప్తిపరచడం వల్ల మనం ఆనందంగా ఉంటాం అనుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు, ఉండదు. ఆత్మసంతృప్తిని మించిన ఆనందం ఎక్కడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని, ఆఖరికి ఇంట్లో పని మనిషి, వాచ్మెన్ని, ఆఫీసులో బాస్ని, కొలీగ్స్ని, బంధువుల్ని అందరినీ సంతృప్తిపరుస్తూ జీవించాలనే మీ మహాయజ్ఞం మీద చన్నీళ్లు పోసి హాయిగా ఉండండి. ఎస్, అవును, ఎవరిని అనవసరంగా అనుకరించవద్దు. మీరే ఎవరి నుండైనా ప్రేరణ పొందండి, తప్పు లేదు. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు గుడ్డిగా ఎవరిని అనుకరించడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఒకరిని అనుసరించాలని లేదా ఒకరిలా ఉండాలని ప్రయత్నిస్తే అది లేనిపోని తలనొప్పులకు దారితీస్తుంది. అనుకరణ వేరు, అనుసరణ వేరు. అనుకరణ అనేది మూర్ఖత్వం. మన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని రెండింటినీ దెబ్బతీసే అవకాశం ఉంది. మన వ్యక్తిత్వానికి కొత్త సొగసులు అద్దుతుంది అనుసరణ. మనం మనలా ఉండడంలో ఆనందం, మనల్ని మనంగా స్వీకరించడంలో ఉన్న ఆత్మసంతృప్తి దేనిలో ఉండదు. ఎవరిని విపరీతంగా ద్వేషించవద్దు, అలా అని ఎవరిని విపరీతంగా ప్రేమించనూ కూడదు. అతి సర్వత్రా వర్జయేతన్నారు పెద్దలు. ద్వేషం అనర్థదాయకం. ఎవరు పూర్తిగా మంచివారు ఉండరు, అలా అని ఎవరు పూర్తిగా చెడ్డవారు ఉండరు. పరిస్థితులను బట్టి, వారి అవసరాలను బట్టి, వారి హోదాను బట్టి, వారి పరిస్థితిని బట్టి రకరకాలుగా మారిపోతూ ఉంటారు. శాశ్వత స్నేహితులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అతిగా ప్రేమించడం వలన దానికి మించిన శోకానికి, బాధకు గురి కావాలి. అవును, అతిగా ప్రేమించడం వలన దానికి మించిన శోకానికి, బాధకు గురి కావాలి. అతిగా ద్వేషించడం వలన అనారోగ్యం కోరి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మహాప్రయాణంలో తోటి ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బంధనాలతో స్వేచ్ఛను హరించుకోవద్దు, ఆనందాన్ని ఆవిరి చేసుకోవద్దు. జరిగిపోయిన దానికి, జరగబోయేదానికి ప్రాధాన్యత అస్సలు ఇవ్వకండి. మన ఆనందాన్ని హరించేవి గతం గురించి పాశ్చాత్తాపం మరియు భవిష్యత్తు గురించి ఆందోళన. మన ఆలోచనలో 65% గతం గురించి, 30% భవిష్యత్తు గురించి ఉంటాయంటారు పెద్దలు. అంటే కేవలం 5% మనం వర్తమానం గురించి ఆలోచిస్తున్నామన్నమాట. చిన్నపిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటంటే వారు వర్తమానంలో జీవిస్తారట. ది పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకంలో ఎకార్ట్ టాలీ వర్తమానంలో జీవించే వారికి ఆనందం వెంటే ఉంటుందని వివరిస్తారు. ఎస్, ఎప్పుడు తమ గొప్పలు చెప్పుకుంటూ మనల్ని కించపరుస్తూ, మనల్ని తక్కువ చేసి మాట్లాడే వారికి దూరంగా ఉండండి. మన స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ కొంతమంది తమను తాము గొప్పవారిగా భావించుకుంటూ నిత్యం స్వోత్కర్షలతో సోదివేయడమే కాకుండా మనల్ని బాగా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. తామేదో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు, మనమేదో గల్లీకి పరిమితమైనట్టు మాట్లాడుతుంటారు. మీరు చేయాల్సిన పని ఏమిటంటే మార్కెట్కి వెళ్ళి ఒక మంచి అద్దం కొని వారికి బహుమతిగా ఇచ్చి, ఒకసారి తమ సౌందర్యాన్ని తనివితీరా చూసుకోమని ఒక సలహా ఇచ్చి వారి స్నేహానికి శాశ్వతంగా సెలవు చెప్పండి. పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద కలలు కనడం మానకండి. కోరిక, ఆశ అనేది మన జీవితంలో చైతన్యాన్ని తెస్తుంది.
కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకోవడంలో ఉన్న సంతృప్తి వేరు. పెద్ద పెద్ద కలలు మన ఆత్మవిశ్వాసానికి, ఆత్మ ఔన్నత్యానికి నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకరికన్నా తక్కువ అనే భావాన్ని, మన వలన పెద్ద పెద్ద విషయాలు సాధ్యం కాదు అనే భావనలను పక్కన పెట్టి నిత్యం ఆనందాన్ని వెతుక్కుంటూ మన ఆనందాన్ని దూరం చేసే వాటిని దూరంగా పెడుతూ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందించండి. ఆ ఆనందాన్ని నలుగురికి పంచండి.